శివశంకర్ వరప్రసాద్ సినిమా చూస్తూ అభిమాని గుండెపోటుతో థియేటర్లో చనిపోయాడు. అవును. సో అతనికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. సో దీనిపైన మీ స్పందన ఏర్పడతారు? అది యాక్చువల్గా అభిమాని సినిమా చూద్దామన్న ఉద్దేశంతో రావటం, కొన్ని తొక్కిసలాట్లో కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోయారండి. అయితే ఏంటంటే గతంలో మనకి పుష్ప సినిమా రిలీజ్ సమయంలో కూడా అల్లు అర్జున్ గారి సినిమా, ఆ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక అబ్బాయి అంటే చాలా వాళ్ళ భార్య చనిపోయారు, అబ్బాయి ఏమో హాస్పిటల్లో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని అయితే అల్లు అర్జున్ గారు ఆ సినిమా ప్రొడక్షన్ కూడా ఆదుకుంది. ఇక్కడ ఈ విషయంలో కూడా చిరంజీవి గారు లేదా ఈ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఆదుకుంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆదుకుంటారు కూడా. ఎందుకంటే ఎంతో ఆశతో పాపం సినిమా చిరంజీవి గారిని చూద్దాం, ఆ సినిమాని ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు వస్తారండి. కానీ అనుకోని కారణాల వల్ల ఈ విధంగా జరగటం అనేది కొంచెం ఇబ్బందే. అలా చనిపోవాలని కాదు, కానీ అయితే దీనికి సంబంధించి ప్రొడక్షన్ టీం కూడా అంటే చిరంజీవి గారు కొంతవరకు వెంకటేష్ గారు క్యామియో రోల్ అయినా కానీ ఆయన కొంత సహాయం చేసైనా సరే ఆ చనిపోయిన కుటుంబానికి సంబంధించి ఆ వ్యక్తికి సంబంధించి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని నేను అనుకుంటున్నానండి. అభిమానులు చాలా ఇష్టంతో వస్తారు చూడాలని. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి ఆదుకుంటే బాగుంటుంది. అవునండి. ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అవునండి. అంటే ఇంకా నాకు తెలిసి ఇది చిరంజీవి గారి వరకు వెళ్ళుండదేమో అనుకుంటున్నానండి. వెళ్తే కనుక ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే మనిషే. ఎందుకంటే ఆయన అంటే మ్యాక్సిమం ఆయన ఎక్కడ ఉంటారు ఈ రోజు ఎలాగంటే సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఆ సక్సెస్ ఎంజాయ్మెంట్లోనే ఉంటారండి. ఈ విషయాలు ఏంటంటే వాళ్ళ పర్సనల్ మేనేజర్ల వరకు లేకపోతే దగ్గర వరకు వెళ్తాయేమో, కానీ ఆయన వరకు ఇంకా వెళ్ళుండవు. వెళ్తే కనుక మొట్టమొదట మాట్లాడేది మాత్రం చిరంజీవి గారు. చాలా మందిని ఆదుకున్నారు. అవునండి. ఎందుకంటే సహజంగా మామూలుగా ఉన్న వ్యక్తుల్ని ఏదన్నా ఆపదంటే కనుక ఆయన లక్షల్లో ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక కుటుంబాన్ని ఆదుకోవటం, ఎందుకు మొన్నటికి మొన్న చిన్నపిల్ల ఒక బ్లైండ్ అది ఈటీవీ షోలోకి వచ్చే ఒక పాపని 5 లక్షలు ఇచ్చి ఆదుకుని వాళ్ళ కుటుంబానికి ఏం చెప్పారంటే జీవితాంతం భవిష్యత్తులో ఆ అమ్మాయికి ఏది అవసరమైనా సరే నేను చూసుకుంటాను, దానికి సంబంధించి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటానని పూర్తి హామీ ఇచ్చారు. ఇక్కడ ఈ చనిపోయిన కుటుంబానికి సంబంధించిన అబ్బాయి కూడా వాళ్ళకు కూడా ఏదన్నా ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది సాయం అవుతుంది. చిరంజీవి గారు కూడా ఆ విషయంలో ముందుంటారని నేను అనుకుంటున్నానండి. చాలా దారుణం, చాలా బాధ. దేశంలో ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే నా మనసు తలుక్కుపోతుంది, అంతే ఏడుపు వచ్చేస్తుంది. ఏముంది అభిమానం చెప్పండి. కళ్ళల్లో నీళ్ళు లేకపోతే లోపల లేదా బాధ, గుండెల నిండా బాధ లేదా, అది కదా. కాబట్టి ఏమందంటే గుండెల నిండా బాధ ఉంటుంది. ఒక మనిషి ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా కూడా సినిమాకి పోయి ఆ థియేటర్లో జనాల్లో నలిగి చచ్చిపోతారంటే దేనికి, ఎవరి వల్ల? నేను కన్నా తల్లిదండ్రులు నీకు ఆస్తి ఇచ్చి డబ్బులు ఇచ్చి నిన్ను పెంచి పెద్ద చేస్తే ఓడి కూడా కోసం నువ్వు సచ్చినవు, అది బాధ. ఎంత బాధ చెప్పేది. అసలు సినిమాకి ఆయనకి ఎవరు అమ్మారు, ఆయనకి ఏదైనా ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి పరంగా ఒకవేళ బాగాలేకుంటే ఇంటికా ఉండి ఒక అభిమానిగా నువ్వు థియేటర్కి వచ్చావు, సినిమా చూసి సెండ్ చేయలే, నువ్వు అంత జనాల్లో ఎందుకు వెళ్ళావు? తర్వాత ఇప్పుడు ఒకరోజు టైం కాదు కదా, 2 రోజులు 3 రోజులు టైం, 10 రోజులు టైం ఉంది, అప్పుడు వెళ్ళొచ్చు కదా ఫ్రీగా. నీకు ఇప్పుడు ఫస్ట్ రోజే అది తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీకు తల్లిదండ్రులు చిన్న నుంచి పెంచి నీకు పెద్ద చేసి నీకు చనిపోనికి ఇస్తారు ఎవరన్నా? ఇప్పుడు వాళ్ళు ఏమైపోలే, అది కరెక్ట్ కాదు. చనిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన సినిమా హీరోలు ఉన్నారు, ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, డైరెక్టర్లు కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, వాళ్ళు ఉన్నారు కదా. ఎవరైనా సరే ఒక మీ అభిమానిగా చనిపోయాడు కాబట్టి, సినిమా గురించి చనిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 20 lakhs 15 lakhs ఇచ్చి ఆదుకోవాలి ఆ కుటుంబానికి. కుటుంబానికి మీరు మనిషి లేడు, ఎందుకు కోల్పోయినట్టు ఇంటికి ఒక పెద్ద కోల్పోయాడు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్టే కదా. అది మనిషి ఎన్ని కోట్లు ఇచ్చినా మనిషి తిరిగాడు, వేస్టే. కాకపోతే ఏంటంటే కుటుంబాన్ని ఆదుకోండి. ఏదైనా మీ ఇండస్ట్రీలో ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఆదుకోండి. వాళ్ళకి పెద్దకి ఎవరు లేరు, ఇప్పుడు ఉన్నదే ఒకటే కొడుకు, ఆదుకుంటే బాగుంటుంది. సో గతంలో కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమాకి ఇలాగే ఒక ఆవిడ చనిపోవడం జరిగింది. సో వాళ్ళు అప్పుడు నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎలా స్పందిస్తారంటారు చిరంజీవి గారు, వెంకటేష్, అనిల్ రావిపూడి గారు? స్పందియాలి, అది కరెక్ట్ కాదని. ఎందుకంటే ఇప్పుడు సినిమాకి అభిమానిగా వచ్చాడు. పోయినసారి పుష్ప 2 తొక్కిలేసులో కూడా మనడు పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయి అబ్బాయి ఇంకా బతుకున్నాడు, కాకపోతే జరుగుతుంది, ఇంకా కోమలో ఉన్నాడు. మొత్తం అల్లు అర్జున్ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం అల్లు అర్జున్ మొత్తం కేసులు వేస్తే మనడు ఆదుకున్నాడు. ఇప్పుడు నేను మెగాస్టార్ని ఆదుకోలే, ఒక అభిమాని సినిమాకి వచ్చాడు, ఆదుకుంటే బాగుంటుంది. ఎవరైనా సరే ప్రతి హీరో అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా ఆదుకోండి.
ఒక మీ కుటుంబం మీ ఇండస్ట్రీలో ఏదైనా జాబ్ అని ఇప్పించండి, ఏదైనా చేయండి వాళ్ళకి. సో అభిమానులు కూడా చాలా మంది ఎక్కువ అభిమానంతో వాళ్ళు అంటే ప్రాణాలు కూడా పండగ పెట్టేస్తున్నారు. అంత అభిమానం అవసరమా? అభిమానులు అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది అన్న, ఒక్కో హీరో మీద ఒక పిచ్చి ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు నేను ఈ రోజే సినిమాకి వెళ్ళాలి, రేపు సినిమాకి వెళ్ళాలి ఎవరికి ఉండదు కదా. వానికి ఇప్పుడు ఈ రోజు నేను సినిమాకి వెళ్ళాలి ఉంది, అది పైకోతో ఎక్కడో తెలియదు. అది మన తలరాత ఎక్కుంటే అది జరుగుతుంది, దాన్ని ఏం చేయలేం. కాకపోతే ఎవరైనా ఆదుకోండి, నా తరపున ఎంత ఉందో నేను సాయం చేస్తా. ఎవరైనా సాయం చేయండి, ఎవరికైనా చెప్పలే ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు.